ఇక కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, సీనియర్ ఐపీఎస్ అధికారులతో ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎన్డీఏ ప్రాధాన్యత అంశాలు, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి కావాల్సిన కార్యాచరణ, రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఏ విధంగా ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలి, ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వాలి, ఇచ్చిన హామీలు ఎంతకాలంలోగా వాటిని పూర్తి చేయాలనే దిశానిర్దేశాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే గడిచిన 2 నెలల కాలంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్న అంశాలు, రాష్ట్ర స్థాయి అధికారులకు ఇచ్చినటువంటి ఆదేశాలు అమలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమ రంగాలకు సంబంధించి ఎలాంటి పథకాన్ని ప్రారంభించినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా క్షేత్ర స్థాయిలో అమలు చేసేటటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్తో ఇప్పటి వరకు కూడా ప్రత్యక్షంగా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మొదటిసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా పూర్తి స్థాయిలో ఒక రోజంతా కూడా వారితో సమావేశం నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, గడిచిన వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా ఉన్నాయి, వాటిని నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టబోతుంది అనే అంశాలన్నీ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్కి మొత్తం పూర్తి స్థాయిలో వివరించబోతున్నారు. దీంతో పాటు 100 రోజుల పరిపాలనలో, రాబోయే 100 రోజుల్లోనే రాష్ట్రంలో పరిపాలనని, అన్ని రకాల అంశాలను కూడా గాడిలో పెడతారని చెప్పేసి ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో 100 రోజుల కార్యాచరణను కూడా ప్రకటిస్తారు. జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్దేశిస్తారు. జిల్లాల వారీగా ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో అటు ముఖ్యమంత్రి, ఇటు ఉప ముఖ్యమంత్రి కూడా సమీక్ష చేస్తారు. ప్రజలతో ఉన్నటువంటి మమేకం ఎలా అవుతున్నారు, ప్రజలతో ఎలా అనుసంధానం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ కార్యక్రమాలని, ప్రభుత్వ ఆలోచనల్ని, ప్రభుత్వ విధానాలను కూడా ప్రజల్లోకి ఏ మేరకు తీసుకెళ్తున్నారు అనేటువంటి అంశాన్ని గురించి కూడా పూర్తి స్థాయిలో కార్యాచరణకు దిగే విధంగా ఈరోజు జిల్లా కలెక్టర్కి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా జిల్లా స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఆయా జిల్లా అవసరాలు ఎలా ఉన్నాయి, ఆ జిల్లాలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ జిల్లాలో ఉన్న ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని కూడా ప్రతి జిల్లా నుంచి కూడా కలెక్టర్లతో మాట్లాడించి అక్కడ అవసరాలను తీర్చే దిశగా రాబోయే 100 రోజుల్లో కార్యాచరణ ప్రకటించేటటువంటి అంశాన్ని జిల్లా కలెక్టర్లకి అప్పగించడం, వారికి మొత్తం అవసరాలను తీర్చే విధంగా, ప్రజల అవసరాలు తీర్చే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నిర్దేశిత సమయంలోగా వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసే విధి విధానాలు కూడా రూపొందించి కలెక్టర్లకు బాధ్యత అప్పగించేటటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈవినింగ్ మొత్తం 5 గంటల తర్వాత జిల్లా ఎస్పీలు, జిల్లాలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడా సమావేశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కేసులు, శాంతి భద్రతలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు కూడా జిల్లా ఎస్పీలకి, ఐపీఎస్ అధికారులు కూడా వివరించేటటువంటి అంశం ఈరోజు జరగబోతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.